సంతోషాన్ని ఒక అసహ్యకరమైన అభివర్ణన, ఒక సందోహాన్ని అసహ్యకరమైనటువంటి వక్రీకరణ. ఇది జగన్ టూర్ విషయంలో జరిగినటువంటిది. వైసీపీనేమో ఘనంగా జరిగిందని చెప్తే, అరాచకం జరిగిపోయిందన్నట్టుగా ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం ఇటు ఈనాడు జ్యోతి చేసుకొచ్చేసింది. అక్కడేదో ఏది జనమందరు ఇబ్బంది పడిపోయారు, నానా తిప్పలు పడిపోయారు. అదేంటో చంద్రబాబు గారు టూర్ చేసిన, పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు టూర్ చేసిన ఏ ప్రాబ్లం రా జనాలకి? రోడ్ల మీద జనాలు మహానాడు జరిగినా లేకపోతే బహిరంగ సభలు జరిగినా రోడ్ల మీదకి ఏ జనాలకు ప్రాబ్లం ఉండదు, బస్సులకి ఏ ప్రాబ్లం ఉండదు. అదే జగన్ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్సులు పెట్టినా ఆ రోజున జనమందరూ ఇబ్బంది పడతారు. అలాగే ఇట్లా సభలు పెట్టినా, సిద్ధం సభలు పెట్టినా, ఇప్పుడు ఈ సభలు జరిగినా, ఈ ర్యాలీలు జరిగినా జనం తిప్పలు పడతారు. ఖచ్చితంగా ఎవరు తిరిగినా జనానికి ఇబ్బంది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అలవాటు పడిపోయారు రాజకీయ పార్టీ చేసే కార్యక్రమం అప్పుడు. కానీ ఒకళ్ళు చేస్తే శృంగారం, ఇంకొకళ్ళు చేస్తే విచారం అనేటటువంటి వక్రీకరణ ఉందే, ఇది ప్రజలు పట్టించుకోరంటారా? పట్టించుకున్న వాళ్ళ మెదళ్లలో అయితే మేము విషయాన్ని అలా చిమ్ముతూ ఉంటే, రోజు అలాగే చెప్తా ఉంటే, జగన్ని ఆ చూపుతోనే చూసేలా చేస్తే, అప్పుడు ఇక జగన్ని పాజిటివ్గా ఫీల్ కాకుండా చెయ్యడం మా ఉద్దేశం కాబట్టి మేము అలాగే చేస్తాం అంటున్నది ఆ మీడియా.